కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దుతున్నారన్నారు మంచిర్యాల జిల్లా జైపూర్కు చెందిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి కేవలం పేపర్లకే పరిమితమైందని చెప్పారు. గత ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇసుక, రేషన్, భూదందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని నిరూపించారు. చెన్నూరును అభివృద్ధి చేస్తున్న మంత్రి వివేక్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు కాంగ్రెస్ లీడర్లు. సుమన్ ఒక వాపును చూసి బల్బ్ అనుకొని ఆ పెద్ద మనిషి నిన్ను ఏమని బయటికి వచ్చిండో ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అయ్యా రాజిరెడ్డి గారు, బాల్క సుమన్ చేసిన అన్యాయాల కోసం మీరే మాట్లాడారు కదా. అయ్యా ఆ రోజు వివేక్ వెంకటస్వామి గారు కాకా కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసింది, ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఏం చేసింది అనేది మీరే గొప్పలు చెప్పారు కదా. మరి ఇంతట్లోనే వివేక్ వెంకటస్వామి గారు మీకు ఎక్కడ చెడు కనిపించినారని అనుకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాల్క సుమన్ వాళ్ళ కార్యకర్తలతోటే మీకు బస్సులు పంపించి కేటీఆర్ పంపించిన డబ్బులతో మీరు ఆ కార్లతోటి పోయినంత మాత్రాన ఆ కార్లను చూసి ప్రజలందరూ పంక్చర్ అయిన కార్లను చూసి ఇక్కడ ఏం మున్సిపాలిటీలో ఓట్లు పడతాయని అనుకోవటం అది మూర్ఖత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. మీ సొంత దందాల కోసమే మీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నటించే ప్రయత్నం చేసిర్రు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి దగ్గర నటించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రజానాయకుడు, ప్రజల మనిషి కాబట్టి ప్రజలకు అన్యాయం చేస్తే మీ దొంగ దందాలు నడవకుండా గెలిచిన వెంటనే మిమ్మల్ని పక్కన పెట్టుకొని ఇక్కడ దొంగ దందాలు కానీ, ఉచిక దందా కానీ, ప్యాకాట దందా కానీ, బియ్యం దందా కానీ నడవదన్నందుకేనా మీకు బాధనా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇలా వివేక్ వెంకటస్వామి గారికి విమర్శించే హక్కు బాల్క సుమన్కే కాదు, కేసీఆర్ కుటుంబానికి లేదు. ఇలా కేసీఆర్ కుటుంబం చల్లగా ఉంది అంటే ఆ రోజు కాకా కుటుంబమే నీకు అండగా లేకపోతే అసలు కేసీఆర్ కుటుంబమే లేదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. బాల్క సుమన్ నీకు దమ్ముంటే ప్రతిపక్ష పాత్ర వహించు, ప్రజల పక్షాన వాళ్ళ సమస్య మా దృష్టికి తీసుకొని రా. మా వివేక్ వెంకటస్వామి గారు ప్రజానాయకుడిగా ఆ సమస్య పరిష్కారం చేసే దిశలో ఉన్నాడు. డిఎంఎఫ్టి అంటారు. అసలు డిఎంఎఫ్టి ఫుల్ ఫామ్ ఏందో తెలుసా నీకు? డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ వర్క్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మైన్ల ద్వారా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ల ద్వారా ఏదైతే ఇచ్చే ఫండ్ ఉంటుందో దాన్ని తీసుకునే ఫండ్ను ఇక్కడ డెవలప్మెంట్కే పెట్టాలి. అలాంటి ఫండ్ను గత టీఆర్ఎస్ హయాంలో మీ అధినాయకుల దగ్గరికి తరలించిన చరిత్ర మీది. ఇక్కడ పవర్ ప్లాంట్లో ఉన్న సిఎస్ఆర్ వర్కులు గత 5 సంవత్సరాల్లో ఇక్కడ మండలంలో ఎక్కడైనా ఒక రూపాయి పెట్టినవా? నీ దాఖలాది ఒక రూపాయి పెట్టకుండా పక్కకు తరలించినావు. కానీ మా నాయకుడు వివేక్ వెంకటస్వామి గారు వచ్చిన తర్వాత ఇక్కడి ఫండ్ను ఇక్కడనే డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఓర్వలేక మీ యొక్క సొంత డబ్బా మీడియాతో మరి సోషల్ మీడియాతో పైసలను మరి అధికంగా సంపాదించి కుప్పలు ఆ రకంగా ఖర్చు పెడుతున్నారు. మరి నికాసైన కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ తోనే ఉన్నారని మేము చెప్పకనే చెప్తూ ఈ జైపూర్ మండలంలో నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి కొంతమంది నాయకులు నేను చెప్తా ఉన్నా. మొన్న డంగిపల్లి దగ్గర బ్రిడ్జి ఓపెన్ అయినప్పుడు మా ప్రియతమ సర్పంచ్ గారి కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యేని పట్టుకొని మీరు ఏంటంటే అదొక క్యారెక్టర్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం కనీసం ఒక ప్రధాన పౌరునికి గ్రామానికి వచ్చినప్పుడు ఎవరైనా సర్పంచ్ పక్క పెట్టుకొని మరి పనిచేస్తారు. అట్లాంటి సర్పంచ్కి గౌరవం ఇవ్వకుండా కనీసం కొబ్బరికాయ కొట్టలేకుండా నేను పక్కన పెడితే ఆ రోజు మాకు చెప్పుకొని నువ్వు పడ్డ సందర్భాన్ని మర్చిపోయిన మా మిత్రమని నేను అడుగుతా ఉన్నా. జైపూర్ మండలంలో 20 గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో మినిమం 50 లక్షలకు మించి వర్క్ జరిగిన మాట వాస్తవం కాదా అని తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు వర్షం పడితే మా టేకుమట్ల నుంచి పోవడానికి చాలా ఇబ్బందికరమైన ఉండే. ఇప్పుడు మా టేకుమట్ల గ్రామంలో కూడా 10 కోట్లు ఖర్చు పెట్టి టేకుమట్ల వాగు నిర్మించడానికి ఈరోజు మరి పని నడుస్తూ ఉన్నది. అట్లాగే మా మిత్రులు కిష్టాపూర్ దగ్గర ఆ కుందాన దగ్గర బ్రిడ్జి ఇబ్బంది ఉండే. అక్కడ కలిసి 20 కోట్ల రూపాయలు హైవేర్ బ్రిడ్జికి శాంక్షన్ చేయించి ఈ ప్రాంతంలో కూడా ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టంలో నేను ఉన్నానంటూ ముందుకున్నాను. మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు ఈ ప్రాంతానికి ఏం చేసావని అడిగితే అది నీకు చాలా మంచిదిగా అని చెప్తా ఉన్నా. ఈ ప్రాంతంలో కూడా ఇదే STPP తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించిండు. అదే ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ అదే 80% లోకల్లోకి తీసుకొస్తే ఈరోజు నా జైపూర్లో నుండి బిడ్డలందరికీ ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చు. ఇంకోసారి ఖబర్దార్ రాజిరెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు మా మంత్రి జోలికి వస్తే మేము ఊరుకోవడానికి మేము లేము, దాన్ని ఖచ్చితంగా తింపి కొడతాం. ఇంకో మాట నువ్వు అన్నావు 34 మేటి మేము గిఫ్ట్కి ఇచ్చినాం, రిటర్న్ గిఫ్ట్ రేపు పొద్దునకి ఇస్తున్నాం. నువ్వు అన్నావు కదా చెన్నూరు లోపల నీ జెండా ఎగిరేస్తామని. అక్కడ ఎగిరేసేది ఈ 3 రంగుల జెండే అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా మీకు ఎగిరేసి నీకు గిఫ్ట్ మేము ఇస్తాం తప్ప నువ్వు